ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చి ఎంతో ఇష్టమైన, నాకు ఇష్టమైన, నా పిల్లలకి ఇష్టమైన తాటికాయ గారెలు అయితే వేస్తాను. తాటికాయలు ఈ సీజన్ లోనే దొరుకుతాయి, వర్షాకాలంలోనే దొరుకుతాయి. చాలా ఇష్టంగా తింటారు, ఎవరైనా తింటారు. దొరికితే ఖచ్చితంగా తినండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. నాకైతే చాలా ఇష్టము. నేను 2 తాటికాయలు అయితే పెద్ద సైజు తీసుకున్నాను. ఎక్కువ గుజ్జు అయితే వస్తుంది పెద్దవి అయితే. ఇది చేసుకునే రోజు మాత్రం ఇలా పగలు కొట్టాలి, ఖచ్చితంగా వండేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగా కొట్టింది ఇలాగా ఇలా విడదీయాలి. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. మన ఇంట్లో వండుకుంటే పక్కింటోళ్ళకి స్మెల్ వస్తుంది. ఇలా పైన తీసేసుకోవాలి మొత్తం. ఇలా పైన తొక్కంతా తీసుకున్న తర్వాత ఇలా టెంకలు వేడి చేసి కొన్ని వాటర్ అయితే చేతికి ఇలా తడుపుకోవాలి. ఇలా తడుపుకుని ఇలా బాగా ఇలాగంటే ఎక్కువ గుజ్జు అయితే వస్తుంది. ప్రతి టెంకని అలాగనాలి. లైట్గా ఇలా ప్రెష్ చేసుకుంటే రెండాటికి. టెంకని ఇలాగా దీనికి ఉల్లిపాయలు కోరుకునేది ఏమన్నా ఉంటే దానికి ఇలా ప్రెష్ చేయడం వల్ల మొత్తం గుజ్జు అయితే వచ్చేస్తుంది. చూసారా? ఇలా ఒక దాంట్లోకి తాటి గుజ్జు అయితే తీసేసుకోవాలి. నేను ఇందులోకి ఓ 1/2 kg బెల్లం అయితే తీసుకున్నాను. మొత్తం మెత్తగా కూరేసుకున్నాను. గడ్డల కింద ఉంటే బెల్లం కరగదు, అందుకనే మెత్తగా కూరేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఇడ్లీ నూక అయితే తీసుకున్నాను. వరి నూక తీసుకోవచ్చు, వరిపిండి తీసుకోవచ్చు, కానీ నేనైతే ఇడ్లీ నూక తీసుకున్నాను. ఇడ్లీ నూక కూడా 1/2 kg అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ బెల్లము వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూక అయితే వేసేసుకుంటున్నాను. బాగా కలపాలి, మిక్స్ చేయాలి. బెల్లం కట్ట బాగా కలిసిలాగా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుకోవాలి. బాగా పలచగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటాయి ఈ తాటిగారులన్నా తాటి బూర్లైనా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి. ఆయిల్ ఇలా మరిగితే సరిపోతుంది. ఎక్కువగా మరగనిస్తే వేసిన గారెలు అయితే లోపలైతే ఉడకవు. ఫస్ట్ ఇలా ఆయిల్ అయితే కొంచెం తీసుకోవాలి. ఇలా ఆయిల్ కవర్కి రాసి ఇలా తీసుకుని ఇలా ఉండ కింద చుట్టి ఇలా కవర్ మీద వేసి ఇలా చేసి ఇలా తీసుకుని
ఇలా ఆయిల్ అయితే వేయాలి. వేసుకుని మళ్ళీ ఇలా 2 గారెలు అయితే వేగిపోయినాయి. ఇదైతే వేగిపోయింది. గారెలు అయితే ఉడికింది. గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి. నూనె అన్నదే లాగలేదు, చాలా బాగున్నాయి. చూసారా ఎంత బాగున్నాయిగా. మీరు ఎప్పుడు చాలా మెత్తపడితే చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి. తాటుగార్లు వండేసిన తర్వాత మిగతా పని అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డైనింగ్ టేబుల్ గది అయితే చేద్దామని స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే శుభ్రంగా బూచులు అయితే దులిపేస్తున్నాను. బూచులు ఎంత శుభ్రంగా దులిపినా మళ్ళీ ఒక వారం రోజుల్లో పట్టేస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు అలా దులుపుతూనే ఉండాలి. బూజులు దులిపేశాను. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద అయితే చాలా డస్ట్ అయితే పడిపోయింది. డైనింగ్ టేబుల్ శుభ్రంగా దుమ్ము లేకుండా క్లీన్ చేస్తున్నాను. డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంటే మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్ స్విచ్ అయితే ఆఫ్ చేసి మాత్రమే ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్లో ఉన్న మొత్తం గ్లాసెస్ అలాగే వెజిటేబుల్ బాస్కెట్ మొత్తం అయితే తీసేస్తున్నాను. ఇవి కూడా వాష్ చేయాలి కాబట్టి. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న డస్ట్ అయితే ఉంది. అది శుభ్రంగా తుడవడానికి అయితే చాలా టైం తీసుకుంది. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేసాను. ఇప్పుడు వాష్ బేసిన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం నీట్గానే ఉంది. ఫ్రిడ్జ్ అయితే షైనింగ్ గానే ఉంది. ఈ గది అయితే క్లీన్ చేస్తాను శుభ్రంగా. డైనింగ్ టేబుల్స్, ఫ్రిడ్జ్ అయితే నీట్గా క్లీన్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.